నమస్తే సార్. నమస్తే మేడం. సార్ గారి పేరు నక్క సాయి భాస్కర్ రెడ్డి గారండి. నేను ఈ సార్ గారి గురించి ఎలా తెలుసుకున్నాను అంటే, నేను రోహిణి మేడం గారి దగ్గరికి వెళ్ళాను కదండి, చౌహాన్ క్యూ మెథడ్. అక్కడ బయోచార్ గురించి తెలుసుకున్నాను సార్. అప్పటి నుంచి బయోచార్ ఎలా తయారు చేయాలా అని నేను యూట్యూబ్లో సార్ వీడియోలు చాలా చూశానండి. సార్ నెంబర్ ఎతుకుతానికి చాలా రోజులు పట్టింది. ఎతుకుతూ ఉంటే ఒక పేపర్లో నెంబర్ దొరికితే నేను ఫీడ్ చేసుకుని సార్ గారికి ఫోన్ చేస్తే ఎమ్మటే ఎత్తారండి. ఎత్తి అప్పుడు జస్ట్ ఒక 1.5 మంత్ అవుతుంది నేను సార్ గారిని నేను అమెరికా నుంచి వచ్చినాకే కలిశాను. నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే మన మిద్దె తోట రైతులకు కూడా ఈ బయోచార్ గురించి తెలుసుకుంటే మనం ఈజీగా మొక్కల్ని పెంచవచ్చు అని నేను సార్ గారిని అడిగాను. పెంచొచ్చండి, చాలా ఈజీ అన్నారు. నేను వాళ్ళ మార్నింగే సార్ని అడిగాను, సార్ మాకు కూడా మా మిద్దె తోట రైతులకు కూడా మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే సరేనండి అని వాళ్ళు పిలిచారు. ఈ సార్ గారు 18 రాష్ట్రాలలో సర్వీస్ చేశారండి. 15 దేశాలు కంట్రీస్లో సార్ గారు పనిచేశారు. ఎక్కువ ఆఫ్ఘనిస్తాన్లో చేశారంటండి. మనకి పటాన్ చెరువు పొల్యూషన్ పర్యావరణం మీద సార్ గారు పిహెచ్డీ కూడా చేశారండి. డబల్ పీజీ చేశారంటండి. మనం ఎంత అదృష్టవంతులు అండి, ఇలా నాకు సార్ గారు పరిచయం అవుతాం. నేను ఇంకా నేర్చుకుని మీ అందరికీ చెప్పాలి, మీరు కూడా బాగా మొక్కలను పెంచాలని మనకి ఆశ అండి. ఈజీగా సార్ గారి మాటలతో ఈ బయోచార్ అంటే ఏంటి, అసలు ఈ ఉపయోగాలు, వీటిని ఎలా మొక్కలు పెంచాలి మా మిద్దె తోట రైతులకు కూడా చెప్పండి సార్. అందరూ హ్యాపీగా మొక్కలను పెంచుకుందాం. ఈరోజు మీరు ఇక్కడికి రావడము చాలా మంచిది. అది కూడా నూతన సంవత్సరంలో. సో మీకు ఆ శుభాకాంక్షలు కూడా. సో ఈ విధంగా అంటే మనం ఈరోజు ఈ యొక్క మిద్దె తోటలు మరియు బయోచార్ అనే అంశం మీద చర్చ చేసుకోవడము చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన ఆహారం మన ఆరోగ్యం. సో అందులో భాగంగా మన ఈ యొక్క పర్యావరణానికి ప్రతి వ్యక్తి కూడా కనెక్ట్ కావడానికి అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు చాలామంది పట్టణాలలో ఉన్నారు. మరి ఒకప్పుడు అంటే పల్లె ప్రాంతాలలో ఉన్న వాళ్ళకు ఒక రకంగా రోజు పర్యావరణానికి కనెక్ట్ అయి ఉంటారు, అంటే పంచభూతాలకు కనెక్ట్ అయి ఉంటారు. కానీ మరి పట్టణాలలో ఉన్న వాళ్ళకు ఈ మిద్దె తోట ద్వారా వారికి అవకాశం ఉన్నది. అంటే వారు పండించే చిన్న ఆహారమైనా సరే, అంటే కూరగాయలు కావచ్చు, కొన్ని పండ్లు కావచ్చు, తర్వాత చిన్న చిన్న కరివేపాకు లాంటి ఏదైనా ఒకటి కావచ్చు. సో ఇవన్నీ కూడా వారి ఆరోగ్యమే కాకుండా వారు నిరంతరంగా ప్రకృతికి కనెక్ట్ కావడానికి ఒక మంచి అవకాశం. అయితే చాలామంది ఈ మిద్దె తోటలలో వాళ్ళు అనుకునేది ఏంటంటే, మాకు అంటే తక్కువ స్థలం కూడా తక్కువ ఉన్నది, మరి మేము ఉండేది అపార్ట్మెంటు, లేకపోతే కొంచెం హైట్లో ఉంటున్నాము, అంటే రూఫ్ అంటే కొంచెమే ఉంటుంది చాలామందికి. సరే, మరి కొద్దిపాటిగా ఉన్న దాంట్లో కూడా ఏం చేయొచ్చు అంటే చాలా చేయొచ్చు. అయితే చాలామంది అనుకునే ఏంటంటే దీనికి కావాల్సింది చాలా స్థలం కావాలి, లేదా నీళ్ళు చాలా కావాలి, సో అట్లనే ఎరువులు ఎక్కువ కావాలి, ఇట్లా కొన్ని అపోహలు ఉన్నాయి. అవన్నీ అవసరం లేదు. ఇది సైక్లిక్, అంటే మన ఇండ్లల్లో వచ్చే మన ఒక వేస్టేజ్, ఆర్గానిక్ వేస్టేజెస్ ఏవైతున్నాయో వాటిని కంపోస్ట్ చేసుకోవడం కానీ. సో ముఖ్యంగా ఇక్కడ బయోచార్ అనేది మీరు ప్రస్తావనకు తెచ్చారు. గత 2005 సంవత్సరం నుంచి నేను ఈ బయోచార్ని అంటే ఈ అంశం మీద వర్క్ చేస్తున్నా. అప్పుడు ఈ పదం కూడా లేదు, అప్పుడు టెరాప్రెటా అని అంటుండే. అంటే పూర్వీకులు, మన పూర్వీకులే కాదు చాలా దేశాలలో పూర్వీకులు ఈ బొగ్గుని ఆల్రెడీ వాళ్ళ వ్యవసాయంలో వాడిర్రు. వాళ్ళు ఎన్నో, అంటే సివిలైజేషన్స్ అని అంటాం, నాగరికతలు అని అంటాం. సో అలాంటి చాలా నాగరికతంలో కూడా వాళ్ళు భాగమయ్యి సుస్థిర వ్యవసాయం చేసిర్రు అన్నట్టు. మరి అప్పుడు అంత టెక్నాలజీ లేనప్పుడు, అంత రీసెర్చ్ లేనప్పుడు, మరి అప్పుడు మనుషులు అంత తెలివి ఉంటే మరి ఈరోజు ఆ ఒక్క నాలెడ్జ్ ఎక్కడ పోయింది అనేది ఒక విషయం. సో అందులో భాగంగానే
మళ్ళా దాన్ని ఎప్పుడైతే మేము అంటే 2005లో అప్పుడు టెర్రపేట అని అంటుంటిమి, బయోచార్ అనే పదం కూడా లేదంటే, మరి ఆ టైంలో స్లోగా దాన్ని మేము ఇంట్రడ్యూస్ చేసి, అంటే అటు రైతులల్లో కానీ ఇటు ఎక్స్పెరిమెంటల్గా నేను ఎస్పెషల్లీ ఇక్కడ నేను ఉన్న నివాస ప్లేస్లో కూడా ఇక్కడ రూఫ్ టాప్ మిద్దె తోట ఎక్స్పెరిమెంట్సే చేసిన. ఎందుకంటే క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి నా రీసెర్చ్ని ఇంకా అంటే నా ఒక బిలీఫ్ అంటాం, అంటే ప్రతి ఒక్కరు కూడా బయోచార్ తోటి మనం రెండింతలు కూడా ప్రొడక్షన్ తీయొచ్చు, ఆ, తర్వాత తక్కువ నీళ్ళు వాడవచ్చు, ఇట్లా అన్నీ ఏవైతే మంచి మంచి లక్షణాలు ఉన్నాయో ఎంత చెప్పినా కానీ నమ్మరు. అంటే ఎన్నో దగ్గర మనము దాన్ని ప్రాక్టికల్గా చేసి మనము చూసి నలుగురికి చెప్పాలి. అట్లనే బయోచార్ని ఏ ఏ రకాలుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దాన్ని ప్రీ ట్రీట్మెంట్ అంటాం, ప్రాసెసింగ్ అంటే బయోచార్ కంపోస్ట్ అని తయారు చేస్తాం కదా, సో ఆ పద్ధతులు ఏంది. సో ఇట్లా రకరకాలే మనకు అంటే ఆలోచనలు చేసుకుంటా, ఆ ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటా, ఈవెన్ కొన్ని అటవీ ప్రాంతాలల్లో కూడా అంటే అక్కడ ట్రైబల్స్ తోటి కూడా వాళ్ళతోటి మాట్లాడుకుంటా అక్కడ చూసి, తర్వాత ఎన్నో ప్రాంతాలలో తిరిగి, అంటే దాదాపు మన భారతదేశంలో నేను 18 రాష్ట్రాలలో పనిచేసిన. సో అక్కడ వివిధ ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు కూడా అంటే నిరంతరంగా కంటిన్యూస్గా అబ్జర్వ్ చేసుకుంటా, అంటే అక్కడ ఉన్న ట్రైబల్స్ ఈ బొగ్గుని ఏ రకంగా వాళ్ళు జీవనంలో భాగం చేసుకోరు. అంటే ఇది మట్టి ఒకటే కాదు, చెట్టు ఒకటే కాదు, మన కల్చర్లో భాగం ఎట్లయింది బొగ్గు అనేది ముఖ్యాంశం. సో అందులో మనిషి ఏ పండుగ చేసుకున్నా, లేదా యజ్ఞాలు యాగాలు అంటాము, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనము సంక్రాంతికి భోగి మంటలు అంటాం. సో అట్లా చేసినప్పుడు ఆ వచ్చే బూడిద బొగ్గు దాని విలువలేంది, అది ఎందుకు రావాల్సి వచ్చింది, భోగి మంటలు ఎందుకు పెట్టాలి, పెట్టంది పండగ కాదా, లేదా అట్లా కాదు. ఆ టైంలో మనకు పంట చేతికి వస్తుంది, ఆ కట్టే ఈ కట్టే ఉంటుంది, ఆ చీదులాగా ఉంటుంది, సరే అవన్నీ వేసి మనము క్లీన్ చేసినట్టు కూడా అవుతుంది ఓ రకంగా, పాత కట్టే ఏదైనా వేస్టేజ్ ఉన్నా కానీ. సో అట్లా అవన్నీ ఒక దగ్గర వేసి మనం దాన్ని ఆ చేసినది విలువ అన్నట్టు, అదే మహాప్రసాదం. అది మళ్ళీ ఎటు తిరిగి మన పొలాలకే పోతుంది ఒక ప్రాంతంలో తయారైనది. సో అట్లా ఎన్నో విలువలు ఉన్నాయి. అట్లనే మన గోడలలో చూస్తే కూడా ఒకప్పుడు మట్టి గోడలలో కూడా బొగ్గు ముక్కలు ఉన్నాయి. సో అట్లా పండ్లు తోమేటప్పుడు పొద్దుగాలు లేస్తే అదే బొగ్గుతోటి పండ్లు తోమేటోళ్ళము. అదే విధంగా అంటే మనము యుటెన్సిల్స్ బాసన్లో అది కడిగేటప్పుడు అప్పుడు కూడా నూనె అవన్నీ ఉంటాయి కదా, మనకు క్లీన్ కావాలంటే ఇది వాడితే చాలు. ఇప్పుడు అట్లనే మనకు ఆ బూడిదలో కూడా బొగ్గు ఉంటుంది, రెండు పనికొస్తాయి, బూడిద పనికొస్తుంది, బొగ్గు పనికొస్తుంది, ఇంకా వేరే అవసరం లే కెమికల్. సో అట్లా మనము వాడే అవకాశము ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కల్చర్ ఉండే ఒకప్పుడు. సో ఇట్లా మనము అంటే విలువలు తెలుసుకుంటూ పోతే బొగ్గు గురించి ఇంత మంచి అంశాన్ని ఎక్కడో మన అంటే ఈ యొక్క మోడర్నైజేషన్ ఇన్ అగ్రికల్చర్ అని అన్నాం కదా, అక్కడ ఇది మిస్ అయినాం ఎన్నో. అంటే జనరల్గా ఇది సైన్స్ అనేది ఒక స్పెషలైజేషన్ లెక్క పోయిన కొద్దీ మన ఇంటిగ్రేటెడ్ వాల్యూస్ పోతాయి. ఇప్పుడు అగ్రికల్చర్ చేసే వాళ్ళకు కూడా హిస్టరీ ఆర్ట్ కల్చర్ అనేది ఒక కోర్సు పెట్టిర్రు అనుకోండి, హెరిటేజు ఇట్లా, డెఫినెట్గా ఈ విలువలు వస్తుండే. అలాంటివి పెట్టరు కదా, ప్యూర్ అగ్రికల్చర్ అంటారు. అలా అగ్రికల్చర్ అందులోనే కల్చర్ ఉంది. మరి అసలని ఈ కల్చర్ని మర్చిపోయే అగ్రికల్చర్ ఎట్లా వస్తుంది? సో ఇట్లా ఎన్నో విలువలు మన పూర్వీకుల నుంచి వచ్చిన వాటిలల్లో ఈ బయోచార్ కూడా ఒక విలువైంది. సో నేను భారతదేశంలో అప్పుడు 2005 సంవత్సరంలో మొదలుపెట్టినప్పుడు దాదాపుగా ఎవరు లేరు. అంటే వన్ ఆఫ్ ది పాయనీర్ అంటారు కదా, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయడం. సైన్స్ పాతదే కానీ రీఇంట్రడ్యూస్, దాన్ని అర్థమయ్యేటట్టు వివరించడము, అది ప్రజలలోకి తీసుకెళ్ళడము,
మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయడము, మళ్ళీ రిజల్ట్స్ తీసుకురావడము, మళ్ళీ దాన్ని డాక్యుమెంట్ చేయడము, అట్లా జాతీయ అంతర్జాతీయంగా మళ్ళీ ఎంతోమందికి ట్రైనింగ్లు ఇవ్వడం నేను. అట్లే ఓ బుక్ రూపంలో బయోచార్ కల్చర్ అని ఓ బుక్ రాయడము. సో అట్లనే ఎన్నో బ్లాగులు, వెబ్సైట్లు, వీడియోస్, ఇంక్లూడింగ్ సిఎన్ఎన్ లాంటి వాళ్ళు వచ్చి డాక్యుమెంట్ చేయడము. సో ఇట్లా అది ఓ రకంగా మళ్ళా దీన్ని అర్థం చేసుకునేటట్టు. సో ఈరోజు దాదాపుగా బయోచార్ అంటే చాలా మందికి తెలిసిపోయింది, కానీ భ్రమలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈరోజు నాతోటి మాట్లాడి చాలామందికి ఎలాంటి భ్రమలు ఉన్నాయి దాన్ని కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తే బాగుంటుందనే ఆలోచనతోటి మీరు వచ్చారు. సో బొగ్గంటే ఏం లేదు, ప్రతి కట్టె అంటే చెట్టు ఏదైతే ఉంటుందో, చెట్టులో మనము ఫోటోసింథసిస్ ద్వారా గాలిలో ఉన్న కార్బన్ అది నిక్షిప్తమవుతుంది ఆహారంగా. హైడ్రోకార్బన్స్ అని అంటాం, అందులో కార్బన్ ఒక భాగం. సో కట్టె ఎండినప్పుడు లేదా ఆకు ఎండినప్పుడు దాన్ని మనము పచ్చిగా ఉన్నప్పుడు కంపోస్ట్ చేసుకోవచ్చు, ఎండినాక కూడా కంపోస్ట్ చేయొచ్చు. సో దాంతో ఎరువులు అవుతాయి. ఇది సాధారణమైన పద్ధతి. జనరల్ కంపోస్ట్ అనేది ఒక టైం పడుతుంది, ఒక రోజులో మనం కంపోస్ట్ చేయలేం. కొన్ని ఎంజైమ్స్ యూజ్ చేయొచ్చు, లేకపోతే మన గోమూత్రంతో కానీ ఆవు పేడతోటి కానీ రకరకాల మనం మిశ్రమాలు చేసుకొని పంచగవ్య అని అవి ఇవి చేసుకొని అవి జల్లి ఏదో పద్ధతుల ద్వారా కొంచెం యాక్సిలరేట్ చేయొచ్చు. కానీ ఇది ఆర్గానిక్ కార్బన్ అని అంటాం బేసికల్గా. ఇది అవసరం భూమికి. ఈ ఆర్గానిక్ కార్బన్ అనేది భూమిలో ఉండే సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో, అంటే అతి సూక్ష్మజీవులు, వాటికి ఆహారంగా కూడా ఇది కావాలి. అది తిన్నప్పుడే అవి సంతోషంగా ఉన్నప్పుడు, అవి అభివృద్ధి చెందినప్పుడు కొన్ని న్యూట్రియంట్స్, కొన్ని మినరల్స్ ఎక్కడనో సాయిల్ ఉన్న వాటి శరీరంలో ఇనుమడింపజేసుకొని అవి వేర్లకు అందేటట్టు, అంటే బ్రతుకున్న వాటికంటే కూడా చనిపోయినాక అది ఏదో రకంగా వేర్లకు అందిస్తాయి. అట్లా ఒక చెట్టు బలంగా పెరగడానికి ఈ సూక్ష్మజీవుల పాత్ర చాలా ఉంటుంది. సో అట్లా మనకు ఫైనల్గా ఏదైతే ఈ చెట్టు పెరుగుతుందో, పెరిగినప్పుడు ఆ ఒక్క అంటే మన కంపోస్ట్ పద్ధతి కాదు అన్నప్పుడు ఆ కట్టే అక్కడనే ఉండింది అనుకుందాం, దానికి విలువ డైరెక్ట్ ఏం లేదు. కంపోస్ట్ చేస్తే వాల్యూ ఉంది, అది ఆర్గానిక్ కార్బన్ అవుతుంది. అయితే మనకు 800 మిలియన్ టన్స్ ఈ యొక్క పంటల వచ్చే స్టబుల్ అని అంటారు జనరల్గా, అంటే మిగిలిపోయిన కట్టెలు కానీ ఇవన్నీ. ఒకప్పుడు పశువులు ఉండే, అవి తింటుండే. ఇప్పుడు అవన్నీ లేవు కాబట్టి భారతదేశంలో ఇవన్నీ కూడా కాలబెడుతున్నారు. అది డైరెక్ట్ ఓపెన్గా కాలబెడుతున్నారు కాబట్టి పొగ ఎక్కువ వస్తుంది. అంటే అది సైంటిఫిక్ పద్ధతి కాదు. మనమైనా ఇప్పుడు 3 రాళ్ళు పెట్టి గాలికి పొయ్యి పెడితే పొగనే ఎక్కువ వస్తుంది. అట్లా కాకుండా ఒక మంచి పొయ్యి తయారు చేస్తే పొగ తక్కువ వస్తుంది, బొగ్గు ఎక్కువ వస్తుంది, అంతే కదా. సో అట్లా మనము ఇది ఆలోచన చేస్తే ఈ యొక్క డైరెక్ట్ కాలబెట్టడం పద్ధతి, అంటే అటు పశువు మేత అయితే లేదు, ఇటు కంపోస్ట్ కానిది మిగిలిపోయింది ఉంటుంది కదా. అంటే మనం ఏదో అడవులు నరికి బొగ్గు చేయమని కాదు, మన పొలాల్లో వచ్చి దాన్ని పైరాలసిస్ అనేది ఒక పద్ధతి అంటారు. అంటే దాన్ని ఏంటంటే తక్కువ గాలి ఉన్నప్పుడు మనము ఒక కట్టెను స్లోగా గాలబెడితే అది కూడా 300 డిగ్రీల నుంచి 800 డిగ్రీల వరకు మనము ఆ టెంపరేచర్లో గాలబెడితే అది బొగ్గు రూపంలో అవుతుంది. అంటే హై టెంపరేచర్లో కూడా అవుతుంది, ఇంకా లో టెంపరేచర్లో కూడా అవుతుంది. కానీ స్లో పైరాలసిస్ ఏదేమో చాలా నెలలు అట్లా పట్టవచ్చు. ఈ 300 నుంచి 800 అనేది అంటే బేసికల్గా మనము కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా ఇళ్ళల్లో, అందులో 450 నుంచి 700 800 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది మామూలు కట్టెల పొయ్యిలలో. సో ఆ టెంపరేచర్లో అయిన బొగ్గుకి చాలా విలువలు ఉన్నాయి. ఈవెన్ గ్యాసిఫైర్ వాటిల మెథడ్లో కూడా బొగ్గు తయారవుతుంది. అంటే మనం కొన్ని బాయిలర్లు అవి వాడినప్పుడు గ్యాసిఫైర్లు ఉంటాం, కానీ ఆ బొగ్గు కంటే కూడా ఈ 450 800 మధ్యన లేదా 300 నుంచి 800 మధ్యన అయితే టెంపరేచర్లో బొగ్గు తయారవుతుందో
ఈ అంటే తక్కువ ఆక్సిజన్ ఉన్నప్పుడు హైడ్రోజన్ ఆక్సిజన్ రెండు వెళ్ళిపోయి కార్బన్ మిగులుతుంది. బొగ్గు అనేది మీరు ఒక కట్టెను కాలబెడితే కట్టె షేపులో ఆ బొగ్గు ఉందనుకోండి, అంటే దాని అర్థం అది బొగ్గు. బొగ్గు నల్లగా ఉంటుంది, బూడిద తెల్లగా ఉంటుంది. మీరు బూడిద బాగా కాలితే విభూది అనొచ్చు, అంటే పూర్తి తెల్లగా ఉంటుంది. అది మీరు పెట్టుకున్నా కానీ శివభక్తులు పెట్టుకుంటారు కదా, సో అంత తెల్లగా ఉంటే అది విభూతి అవుతుంది. కానీ నల్లగా ఉండాలి, నల్లగా ఉంటే బొగ్గు అనేది ఉన్నది. బొగ్గు అనే కార్బన్ ఏందనంటే 1000 సంవత్సరాలైనా కరగదు, అరగది కరగదు. అంటే అది చిన్నగా అయితే ముక్కలు, కానీ వేరే జీవాలు తినలేవు, అవి అరిగించుకోలేవు. సో అది ఒక రకమైన ఇన్నట్ మెటీరియల్ లాగా ఉంటుంది. అంటే సైంటిస్టులు కనుగొన్నది ఏంటంటే 45,000 సంవత్సరాలకు కూడా మనం 1 కిలో బొగ్గు పెడితే ఇంకా సగం బొగ్గడ మిగిలి ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్లో ఇది ఒక కార్బన్ అనేది మనము స్టోర్ చేయడమే కాక దానిని ఇక్కడ బయోచార్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఎక్కువగా మనం వాడేది భూమి యొక్క అమెండ్మెంట్ కోసం. భూమి అని అంటే మట్టి, మన సాయిల్, మన ఒక అగ్రికల్చర్లో మనం వాడే ఏ మట్టి ఉంటుందో దాని యొక్క సత్తువ పెంచడానికి మనం ఇది ఉపయోగిస్తున్నాం. అయితే చార్ అనేది చార్కోల్, బయో అనేది జీవం. అంటే ఆ చార్కోల్లో ఇప్పుడు మీరు పీసు చూడవచ్చు మేడం, ఇది బొగ్గు, మీరు దగ్గరికి ఏం కూడా చూడవచ్చు, మామూలుగా కట్టె నుంచి వచ్చిన బొగ్గు. సో ఈ బొగ్గుల మనము ట్రీట్మెంట్ చేసి, అంటే ట్రీట్మెంట్ అంటే పెద్ద ఏదో సైన్స్ అనుకున్నారు. మామూలుగా ఈ బొగ్గుల మీ దగ్గర కంపోస్ట్ ఉంటుంది, ఫామ్ యార్డ్ మెన్యూర్ ఉంటుంది, ఏదో ఒకటి ఇందులో కలపాలి. సగం ఇది సగం అది కలిపేసి అందులో మీరు కొంచెము బెల్లం నీళ్ళు చల్లుకుంటా, అంటే తడి పొడిగా మనకు అది ఇట్లా ఒకసారి గట్టిగా అంటే నీళ్ళు రావద్దు సైడ్లకెచ్చి, ఇట్లా ముద్దలా కావాలి, కానీ అది తడి పొడి అంటారు. ఆ రకంగా బెల్లం నీళ్ళు చల్లుకుంటా. తర్వాత ఇందులో కొంచెము మంచి మట్టి అంటే మీకు వాసన చూస్తే తెలుస్తుంది అక్కడ ఎప్పుడు కెమికల్స్ వేయనివి, చెట్లు మంచిగా పెరుగుతున్నాయి. ఆ ప్రాంతంలోకి ఏంచి ఉన్న మట్టి అంటే పూర్తిగా పచ్చిగా ఉండొద్దు, కొంచెం పొడి పొడిగా ఉంటుంది, తేమగా ఉంటుంది. ఆ మట్టిలో ఏంటంటే సూక్ష్మజీవులు ఉంటాయి, లోకల్ ఉంటాయి. సో ఆ మట్టి తెచ్చి కొంచెం కలపాలి. లేదా మీకు ట్రైకోడర్మా విరిడే ఇట్లా కొన్ని దొరుకుతాయి, అవి దొరికితే అది కూడా కొంచెం కలుపుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతుంటారు, అది తెచ్చి కలుపుకోవచ్చు. అది కలుపుకొని ఇంకేమన్నా పచ్చిరెట్ట అంటే ఆకులు అవన్నీ ఉంటాయి కదా మీకు, అది కూడా దాని మీద వేయాలంటే కొంచెం వేసుకోవచ్చు అడిషనల్గా. ఇదొక భాగము, కంపోస్ట్ ఒక భాగం, అంటే ఒక గంప ఇది, ఒక గంప అది, కిలోలు కాదు, బై వాల్యూమ్. ఇదొక వాల్యూమ్, అదొక వాల్యూము, రెండు ఒక దగ్గర కలిపి తడిపొడిగా మనము బెల్లం నీళ్ళు 1% కంటే కూడా తక్కువ బరువులో మీరు నీళ్ళు ఒక 12 రోజులకు సరిపోని తయారు చేసి పెట్టుకోవాలి. రోజు కొన్ని తలుపుకోవాలి. 12 రోజులు సరిపడా బెల్లం నీళ్ళు తయారు చేసి కొన్ని 0.1% బెల్లం నీళ్ళు అయినా సరే ఆ తీయగా వేస్తే ఏమవుతుందని అంటే సూక్ష్మజీవాలు పెంపొందుతాయి. రెండవది ఈ యొక్క నీళ్లు చిలకరించి మనము దీన్ని మామూలుగా ఇది ఫ్రెష్ బొగ్గు, ఇది నీళ్ళల్లో వేస్తే తేలుతుంది. అంటే ఇది ఆక్సిడైజ్ కావాలి, అంటే నీళ్లను పట్టుకొని అబ్జార్బ్ చేసుకునేది దీనికి రావాలి ఆ గుణం అయ్యేది ఆక్సిడేషన్ అంటాం ప్రాసెస్. మనము ఇప్పుడు కొత్త పచ్చడి పెడితే ఎట్లుంటుంది, కొన్ని రోజులు అయినాక పచ్చడి మక్కిందంటాం, అట్లా ఇది మక్కాలి. మక్కినప్పుడు ఏమైతుందంటే ఇండ్లకు ఆవాసయోగ్యం అవుతాయి సూక్ష్మజీవాలకు. సో అట్లయినప్పుడు దీని యొక్క విలువ పెంపొందించడం అవుతుంది. చాలామంది బయోచార్ అని చెప్పి డైరెక్ట్ బొగ్గు వేసేసుకుంటారు. అది వేసుకుంటే తప్పులేదు, కానీ మనం ఒక దగ్గర తయారు చేసి దాన్ని స్పెషల్గా చేసి డైరెక్ట్ వాడితే రిజల్ట్ డైరెక్ట్ ఉంటుంది. అక్కడిక్కడ తల్లేసి మీ ఏ సూక్ష్మజీవన లోపడుకొని అంటే కొన్ని పనికిరాని సూక్ష్మజీవులు కూడా లోపడిపోతాయి, అంతే కదా. ఇక్కడనేమో ఇంటెన్షనల్గా మంచి సూక్ష్మజీవులను మనం ఇందులో కలుపుతున్నాం. సో ఇట్లా దీన్ని బయోచార్ కంపోస్ట్ అని అంటాము. లేదా మీ ఇంట్లో ఉన్న మామూలు చెత్త ఉంటుంది కదా, కూరగాయలు అవి ఉంటాయి, మీరు ఇంట్లో కంపోస్ట్ చేస్తారు, అందులో కూడా రోజు మీరు ఆ చెత్త వేసినాక దాని మీద ఈ పౌడర్ చల్లండి.
ఓకే, ఒక ఇట్లా లేయర్. చిన్న చిన్న ముక్కలు దీని పౌడర్ చల్లండి. ఇది మీకు పౌడరే చీప్లో దొరుకుతుంది ముక్కల కంటే కూడా. ఓకే. మీకు 5 రూపాయల కిలో 6 రూపాయల కిలో దొరుకుతుంది, ఏ బుగ్గుల షాప్లో పోయినా దొరుకుతుంది. దీని గురించి పెద్ద వరి కాకండి. ఓకే అండి. ఇదేంటంటే నీమ్ ప్లాంట్ అయ్యే ఉంటుంది, లేదా సర్కార్ తుమన్ అయ్యి ఉంటుంది, దాని బొగ్గేది. సో మీరు ఇది మీద తల్లేసి మళ్ళీ తెల్లారి వచ్చిన చెత్త మీద వేయండి, మళ్ళీ ఒక లేయర్ తల్లండి, వాసన కూడా రాదు. ఓకే, అట్లనే మీకు అందులో వచ్చిన నీరు ఉంటుంది కదా, అది మొత్తం గుంజుకుంటుంది. గుంజుకొని ఆ ఎరువు ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే. మీరు ఫైనల్గా దాన్ని కలిపి డైరెక్ట్ అందులోనే సీడ్ పెట్టవచ్చు, ఓకే. లేదా దాన్ని కంపోస్ట్ లాగా చెట్లకి వేయచ్చు. సో మీరు ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు. దీంట్లో ప్రొడక్షన్ డబల్ కాకపోతే అడగండి, గ్యారంటీ. అంటే మామూలుగా మీకు 10 కాయలు కాసే చెట్టు ఉంటే 20 కాయలు కాస్తాయి. హైట్ కానీ, దాని టోటల్ వాల్యూమ్ కానీ, దాని వేర్లు కానీ 100% ఇది ప్రాక్టికల్. అందరికీ ఒక కూరగాయ విత్తనం మీదనే పెడితే ఒక నెల రోజుల జ్ఞానం వస్తుంది. ఎవరో చెప్తే చేయాల్సిన అవసరం లేదు, చెయ్యండి. మీకు నచ్చితేనే దాన్ని అవలంబించండి. దాన్ని చెప్పిరు కదా అని, ఎవరో అమ్మిరు కదా అని అది వద్దు. ఇంకోటి ఏదో ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనేది అవసరం లేదు. అస్సలైన టెస్ట్ ఏంది? చెట్టు. మనం అందులో చెట్టు పెడితే, లేదా అందులో గింజ పెడితే అది ఎట్లా పెరిగింది, ఇది అస్సలైన టెస్టు. అది ఫైనల్ టెస్టు. ఆ చెట్టు మంచిగా పెరిగిందా, ఆ చెట్టులో కాయలు మంచిగా కాసినా, పూలు మంచిగా వచ్చినాయా, ఆకులు మంచిగా వచ్చినాయా, పెస్ట్ తక్కువ ఉందా. ఆరోగ్యంగా ఉన్న చెట్టుకు పెస్ట్ రాదు. ఇవన్నీ గుణాలు ఉన్నాయంటే 100% మీరు సక్సెస్ అయినట్టే. ఓకే. అదే అబ్జర్వ్ చేయండి. అది చేసి మీరు కావాలంటే చిన్న ఎక్స్పెరిమెంట్లా చేసుకోవచ్చు. ఒక 5 డబ్బా లేదా 5 తొట్లు తీసుకోండి. 5 తొట్లల్లో ఇది తయారైనాక ఒక దాంట్లో ఒక 100 గ్రాములు, ఒక దాంట్లో ఒక 200 గ్రాములు, ఒక దాంట్లో 400 గ్రాములు, ఇట్లా డిఫరెంట్ ప్రపోర్షన్స్లో వేయండి. వేసినాక ఎక్కడ మీకు హయ్యెస్ట్ తేడా ఉందో ఆ లెవెల్ ఆగొచ్చు. ఎక్కువ వేసినా కానీ మీకు రిజల్ట్ ఎక్కువ కనడలేక ఆ లెవెల్కి ఆపొచ్చు. సో ఆ లెవెల్లో మీకు ఎంత వేయాలనేది మీకు ఐడియా వస్తుంది. ఓకే. అంటే నేను ఎకరాకి ఎంత వేయాలని చాలామంది అడుగుతారు. ఈడ కూర్చొని నాకు ఫోన్లో అడిగి ఆడ ఎకరాలలో వేయాలంటే నేను ఎట్లా చెప్తా? ఓకే. మీ భూమి మీకు అనుబంధం, మీ భూమి మీ పంట మీకు సంబంధం, మీ లాసు మీ ప్రాఫిట్ మీకు కష్టం నష్టం, అంతే కదా. అంతే. మరి అదైనప్పుడు మీరు ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేసుకోకుండా ఏనో యూట్యూబ్లో చూసినామని, ఎవరో చెప్పిరని, లేదా మందుల షాప్ అయినా చెప్పిండని తెచ్చేసుకొని ఇట్లా ఎక్కువ నష్టపోతారు. ఓకే. కంప్లీట్గా మన భూమికి మన అనుబంధం ఉండాలి, మన కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ ఉండాలంటే చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటే కూడా దానికి ఏం కావాలనో అర్థమవుతుంది. అప్పుడు నెక్స్ట్ అది రిపీట్ చేసుకోవచ్చు. అట్లా మన భూమికి ఒక ఫార్ములా తయారవుతుంది. కావాలంటే మీరు తరతరాలు మీ పిల్లలకి ఇచ్చిపోండి ఆ ఫార్ములా. మన భూమికి ఇది వేస్తే వాళ్ళు ఇంకేం చేయొద్దని చెప్పండి. అది కరెక్ట్ రీసెర్చ్. అట్లా కాకుండా ఎకరాకు 4 బస్తాలు యూరియా వేయాలి. తర్వాత ఇది ఆర్గానిక్ వాళ్ళకి పనికొస్తుంది. మీరు అన్ని కల్చర్లు చెప్పండి, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్, జీరో బడ్జెట్, ఎన్ని పేర్లు ఉన్నాయో అన్నిటికీ పనికొస్తుంది. ఇంక్లూడింగ్ ఎవరన్నా పెస్టిసైడ్లు ఎక్కువ వాడి, కెమికల్స్ ఎక్కువ వాడి అగ్రికల్చర్ చేసి భూమి ఒకవేళ నిస్సారవంతమయ్యి తర్వాత చౌడువారిపోయి అలాంటి ప్రాంతాలు కూడా ఇది వేసినాక రికవర్ అయినాయి నేను చేసిన ఎక్స్పెరిమెంటల్. కాబట్టి మీరు ఆర్గానిక్ అనుకుందాం ఒకవేళ ఇన్ఆర్గానిక్ ఫీల్డ్ని. సో అప్పుడు కూడా మీరు ఇది వాడి స్లోగా దాన్ని ఆర్గానిక్ వైపు తొందరగా మీరు చేసుకునే అవకాశం ఇది ఉన్నది. అట్లా అంటే ఇక నేను దీని గురించి ఇంకా ప్రాక్టికల్గా చూపెడతాను మీకు. సో మీద మనము అది ఎట్లా కలపాలి అవి కూడా చూద్దాము. బొగ్గు దొరుకుతుంది సాధారణంగా. అంటే ఇది ఏంటంటే అడవుల్ని నరకొద్దు అనేది క్వశ్చన్, అంతే కదా. అవును. అట్లనే ఇది మన పంట తీసినాక ఉన్న పత్తి కట్టె అనుకోండి, లేదా కంకులు అనుకోండి, మొక్కజొన్న కంకులు, ఇట్లా రకరకాలే వస్తాయి. వాటిని ఏదో ఒక చిన్న పద్ధతి ద్వారా, లోకల్ పద్ధతులు, అవి కూడా నేను ఒక 7 రకాలు టెక్నాలజీలు చేసిన చిన్న చిన్నవి. సో అలాంటి పద్ధతుల ద్వారా లోకల్గా చేసుకునే అవకాశం ఉంది. లేదా ఇట్లా బొగ్గు తయారు చేసి ఎవరన్నా అమ్ముతారు అనుకుందాం, వాళ్ళు కమర్షియల్గా ఎక్కువ రేటుకి అమ్ముతారు.
అయితే వాళ్ళ దగ్గర సన్న బొగ్గు మిగిలిపోతుంది. జనరల్గా అగరబత్తుల కోసమో ఏమో కొంచెం వాడతారు, ఇంకా చాలా మిగులుతుంది. అందులో కొంచెం మట్టి కూడా ఉంటుంది, ఏం కాదు. ఆ మట్టి కలిపి అది ఉన్నది, ఆ బొగ్గు యాజ్ ఇట్ ఈస్ తెచ్చుకోండి. అది 5 రూపాయలకు అటు ఇటు ఉంటుంది. అది తెచ్చుకొని మీరు వాడుకోవచ్చు. అట్లనే ఉన్కా ఉంటుంది కదా, మన ఓక ఊక రైస్ మిల్ల కాడ మనకు చాలా ఉంటుంది. సో ఆ ఊకలో కూడా మనకు ఏంటంటే బాయిలర్లలో వాడినాక అందులో సిలికా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది నల్ల నల్లగా వస్తుంది. అందులో కొంచెం తెల్లది ఉంటుంది, కానీ నల్లగా ఉంటే మన బయోచార్ అనుకోండి, తెల్లదేమో బూడిద అనుకోండి. బూడిద బొగ్గు రెండు ఉంటాయి. మీరు యాసిడ్ దాంట్లో ఇది డైరెక్ట్ వేసుకోవచ్చు, మీకు ప్రాబ్లం ఏం కాదు. అంటే ఆల్రెడీ చౌడు ఉన్న దాంట్లో మనకు యాష్ కలిస్తే మంచిది కాదు. యాష్లో కూడా విలువలు ఉన్నాయి చాలా, దాని విలువలు దానికి ఉన్నాయి. కానీ మనకు ఆ బొగ్గు ప్లస్ యాష్ రెండు కలిపి ఒక కాంబినేషన్ వచ్చింది కదా, అక్కడ కూడా సేమ్ ఒక భాగం కలిపి మీరు తయారు చేసుకొని అది కూడా వాడచ్చు. అంటే ఆ అన్నం ఎట్లయినా తింటాము, రైస్ మిల్లులు ఎట్లయినా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ ఊక పడేయడమే పెద్ద ఛాలెంజ్ ఉంది. చాలా మంది అది ఎక్కడో రోడ్ల పక్కన ఆడిడ పడేసి దానికి ఒకప్పుడు తౌడు అది ఇది పోతుండే. సో చాలా చోట్ల అది ఒక మెటీరియల్ ఛాలెంజింగ్ ఉన్నది ఏం చేయాలని. సో అలాంటిది కూడా ఎవరన్నా వాడిన తర్వాత, అంటే ఒక బాయిలర్కో ఏదో వాడతారు కదా, ఆ వాడిన తర్వాత మిగిలింది తెచ్చుకొని మీరు డైరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకంటే చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే మనకు మార్గాలు ఈజీగానే ఉన్నాయి. దాన్ని కష్టపడి ఇదేదో కొత్త సైన్సు, ఇదేదో నాకు తెలియంది, ఇది ఎవరో కొత్తగా కనుగొన్నారంట, మీ పాతోళ్ళని ఇంట్లో పోయి నానమ్మనో ఏ అమ్మమ్మనో అడిగితే కరెక్ట్ చెప్తారు. నేనేది మొదటి మెట్టు గుప్పెడు బొగ్గున్నా సరే తీసుకొచ్చి అదే రోజు 4 చెట్లకేయండి ఇండ్లల్లో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ముఖ్యమైనది అంటే ఆహారం ఎంత ఇంపార్టెంటో గాలి అంత ఇంపార్టెంట్ మనిషికి. మరి గాలి మనిషి ప్రతిరోజు 10,000 లీటర్ల గాలి మనం తీసుకుంటున్నాం. మరి ఈరోజు ఇండోర్ ఎయిర్ పొల్యూషను బయట ఉన్న పొల్యూషన్ కంటే 2.5 టైమ్స్ ఎక్కువ ఉంది ఇంట్లో. మన పొల్యూషన్ మనకే, ఎందుకంటే ఇక్కడనే వండుతున్నాం, ఇక్కడనే టాయిలెట్లు, ఇక్కడనే పొగ అన్నీ ఉంటాయి కదా మనకు. తర్వాత ఇక్కడనే మోల్డ్స్ ఉంటాయి, అంటే మాయిశ్చర్ ఉండి అవి సూక్ష్మ క్రిములు అవన్నీ తయారవుతాయి. సో అన్నీ కలిపి ఏంటంటే ఈ పొల్యూషన్, ఇండ్లలో ఉండే పొల్యూషన్ చాలా ఎక్కువ. ఇంకోటి మనము ఏదో అవి వస్తున్నాయి, ఏది మన దోమలు వస్తున్నాయి అని చెప్పి అన్నీ క్లోజ్ చేసుకొని, వెంటిలేషన్స్ అన్నీ బంద్ చేసుకొని దాన్ని ఓ రకంగా గ్యాస్ ఛాంబర్ల లెక్క చేసుకున్నాం. మరి ఈ వ్యక్తి ఈ గాలి తీసుకొని మరి 4 చెట్లన్నీ ఇంట్లో ఉండాలన్నా లేదా? ఇంటి మీదనే కాదు, ఇంట్లో ఉండే చెట్లు కూడా ఉన్నాయి. అది చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్న, ఈవెన్ ఫార్మాల్డిహైడ్ అంటే మనం కప్పలకు మీరు చూసి ఉంటారు, ఆ లిక్విడ్ పోసి పెడతారు, ఆ కెమికల్ చాలా ఉంటాయి. ఇవన్నీ ఒక రకంగా క్యాన్సర్కి సంబంధించింది. కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, సో పార్టికులేట్ మ్యాటర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పొల్యూషను. ఆహారము మనం తినేది 500 గ్రాములు, 10,000 లీటర్ల గాలి ఒక్కరోజు, అంటే దాదాపు 20 కిలోల బరువు. అంటే మీ సిలిండర్ ఉంటుంది, గ్యాస్ సిలిండర్, అలాంటి గాలి మనము రోజు తీసుకుంటున్నాం. మళ్ళీ ప్రతి 10 సెకండ్ల లోపలే తీసుకోకపోతే అవుట్ అవుతాం కదా. నీళ్ళన్నా ఆగి తాగుతాం, ఒక 4 లీటర్లు 3 లీటర్లు నీళ్ళు తాగుతామేమో. మరి ఇంత ఎక్కువ తీసుకునే పదార్థము గాలి ఉన్నప్పుడు ఆరోగ్యం ఉండడానికి దానికి ఈ బొగ్గును మీరు ఇంట్లో పెట్టుకోండి. అంటే చెట్లల్లో వేసి తొట్లల్లో చెట్టు కింద మట్టిలో కలిపేయండి, కొంచెం బొగ్గు ముక్కలు చెట్టు చుట్టుముట్టేయండి, అదొకటి. అట్లనే మీ యొక్క అక్వేరియంలు ఉంటే అందులో వేయండి. అట్లనే మీ యొక్క ఫ్రిడ్జ్లు ఉంటే అందులో ఒక బ్యాగ్ ఉంటుందిగా, మామూలుగా ఏదన్నా కొంచెం ఇట్లా పర్ఫరేటెడ్ అందులో పెట్టండి. మీరు నాన్ వెజ్ వెజ్ అన్నీ పెడతారు అందులో, ఆ స్మెల్స్ అన్నీ కూడా ఇది గుంజేస్తుంది. సో అట్లా ఈ బాత్రూమ్లలో పెట్టండి బొగ్గు ముక్కలు. మీరు ఆ వెంటిలేటర్స్ ఉంటాయి కదా, ఆడ బొగ్గు ముక్కలు బ్యాగులు వేసి, ట్రాన్స్పరెంట్ బ్యాగులు దొరుకుతాయి, అంటే మనకి ఇట్లా హోల్స్ ఉన్న బ్యాగులు, అందులో బొగ్గు నింపేసి ఇట్లా ఎలాడేయండి. మీకు ఏమైతే అంటే ఈ చాలా పొల్యూటెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది. మీరు ఫ్లైట్లో చూసి ఉంటారు, ఎయిర్ అక్కడనే సర్క్యులేట్ అవుతుంది, బయట ఎయిర్ అయితే రాదు. మరి ఎట్లా ట్రీట్మెంట్ అవుతుంది? బొగ్గే, దాన్నే యాక్టివేటెడ్ కార్బన్ ఇంకో పేరు అంటారు. అట్లా మనము ఐ థింక్ ఈ చెట్లులా ఇంటిగ్రేట్ చేసుకుంటా మన ఇంట్లో కూడా మనము ఈ బొగ్గుని మన జీవన విధానంలో భాగం చేసుకుంటే
ఐ థింక్ ఆరోగ్యంగా ఉంటామని, అంటే ఇంకా కొన్ని రెజల్యూషన్ తీసుకోవాలి మనిషి జీవితంలో, ఇది నేను చేస్తా అని. సో అందులో భాగంగా ఆ, ఇవన్నీ కూడా కొన్ని అవలంబిస్తాయి. తప్పకుండా అండి. ఇప్పుడు అవి తెలుసుకుంటానికే మీ దగ్గరికి వచ్చాం సార్. నేను తప్పకుండా ఇవన్నీ పాటించి మా మిద్దె తోట మిత్రులకు కూడా తెలియజేస్తే కొంతమంది అయినా చూసి వాళ్ళు 10 మందికి చెప్తారని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు మనకి సార్ గారు మట్టి మిశ్రమం మొక్క పెట్టే విధానం అన్నీ మనకు చూపిస్తారంటండి, నేర్చుకుందాం. సార్ గారు డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారండి. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా మనం కలుసుకుని ఎన్నో నేర్చుకుందామండి. ఇంకా ఇంకా సార్ గారితో కొత్త కొత్తవన్నీ నేర్చుకుందాం. ఇంకోసారి మరలా వచ్చి ఫస్ట్ మొక్క పెడతాం, చూపిస్తారంట, నేర్చుకుందాం వెళ్ళి పైకి. నెక్స్ట్ వీడియోలో బయోచారుని ఉపయోగించి 2-3 పద్ధతులలో మొక్కలు పెట్టే విధానం చూపిస్తాను. ఈ వీడియో తప్పకుండా అందరూ చూసి మరొక కొంతమందికి ఈ విషయాలు తెలియజేస్తే మన అందరం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. రాబోయే తరానికి మంచి ఆరోగ్యాన్ని, మంచి వాతావరణాన్ని అందరం అందజేద్దామండి. ఓకే అండి, ఉంటానండి. బై అండి.